500. ఈ 500 అనేది ఎంత తీసుకోవాలి అంటే 25 గ్రాములు. ఎంత తీసుకోవాలి? ఎన్ని లీటర్ల నీళ్లు? 13 ఎంతకి సరిపోతుంది? ఎంత భూమికి సరిపోతుంది? అన్ని సమానమే. కానీ 501కి 500కి తేడా ఏమిటి అంటే 501 1 గ్రాము సరిపోతుంది. 500 మాత్రము 25 గ్రాములు తీసుకోవాలి. బాగా దాన్ని డైరెక్ట్ గా వేసేయకూడదు నీళ్ళల్లో. ఇలా బాగా దాన్ని ఓకే ఒకసారి చూపిస్తాను. కూర్చొని మీరు ఇలా తిప్పేటప్పుడు రావాలి. తీసేసి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పాలి. అది యువర్ ఆక్సిజనేటింగ్ ఆక్సిజన్ బాగా. బట్ ఇలా కింద పడకూడదు, వేస్ట్ అవుతుంది కదా, అందుకే. ఓకే see and then come back. పావు కిలో సిపిపి తీసి దీంట్లో వేసి కలిపేయాలి. అప్పుడు ఏమవుతుంది మీకు బీడి 500తో సిపిపిది గుణాలు దీంట్లో వచ్చేస్తాయి. అర్థమైందా? సిపిపి ఎప్పుడు వేయాలి? 30 నిమిషాలు అయినాక వేస్తారా? 45 ఓకే సరేనా? ఎప్పుడు చేయాలంటే సూర్యుడు అస్తమించే సమయంలో చేసుకోవాలి. అర్థమైందా? అలాగే అన్నాం కదని చెప్పి చీకటిగా చేయమన్నా తెల్లారుజామున 5 గంటలకి కూడా వెళ్ళిపోయి చేయకూడదు. ఎప్పుడు కూడా సూర్యాస్తమం సమయంలోనే మనం చేసుకోవాలి. ఇది కూడా ఎన్నిసార్లు చేసుకోవాలి అంటే సంవత్సరంలోని 4 సార్లు కనీసం. ఇది ఏమన్నాము? స్ప్రేలన్నిటికీ కూడా పునాది అన్నాము. కాబట్టి మనం ఎప్పుడైతే వ్యవసాయం చేద్దామని ప్రారంభిద్దాం అనుకుంటున్నామో అప్పుడు తప్పనిసరిగా దీనిని చెయ్యాలి. ఇది ఎన్నిసార్లు చేసుకోవచ్చు? 4 సార్లు. 500 చేస్తా ఉన్నాం స్ప్రే. ఇదిగోండి, ఇదే మీ బీడీ 500 ది స్ప్రేయర్ అన్నమాట. ఒక 2-3 సెకండ్ ఇలా ఉంచేసి ఇలా అదే ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు మీరు చూస్తున్నారంటే నడుచుకుంటా ఇలా ఇప్పుడు 501 అనేది ఇప్పుడు చేసుకోవాలి. 500 ఇప్పుడు కూడా సాయంత్రం పూట చేసుకోవాలి. 500 సిపిపి సాయంత్రం సమయాల్లో చేసుకోవాలి. 501 ఉదయం సమయాల్లో అంటే ఇలా 11 గంటలకి 10:30 కాదు, 8:30 లోపే చేసుకోవాలి. కాకపోతే ఈరోజు మబ్బుగా ఉంది కాబట్టి ఈ టైం చేసుకోవడానికి అనుకూలం. కానీ ఎండ ఉంటే మటుకు ఇప్పుడు చేయకూడదు. చేస్తే తోటలో ఉండేటువంటి మొక్కలు కానీ కాయలు కానీ మాడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే అది సిలికా ప్రభావం ఎక్కువ, అంటే ఇసుక రేణువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే గాజు రేణువుల్లా ఉంటాయి. అది ఏంటంటే ఈ ఎండను ఎక్కువగా లాక్కుంటాయి. భూతద్దంలో పెట్టి చూస్తే చేయి పెడితే కాల్చేదా మనకి? ఆ విధంగా ఎండని తీక్షణంగా లాక్కుంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అది ఎండ ఉండే సమయంలో చేస్తే మొక్కలు మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండ తక్కువగా ఉన్న టైంలో చేస్తే మొక్కగా ఆహారాన్ని బాగా ఎక్కువగా తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి మొక్క ఎప్పుడు మనం ఎలా భోజనం చేస్తామో మొక్క కూడా తన ఆహారాన్ని తను తయారు చేసుకుంటుంది. దాని పేరు కిరణజన్య సంయోక్రియ అంటారు. చదువుకున్నారు కదా, మనందరం 5 తరగతి 6 తరగతి చదువుకుంటాం కదా. అది బాగా జరగడానికి ఉపయోగపడేలా చేస్తుంది ఆ బీడీ 501. అందుకే దాని తండ్రితో పోల్చాను. సో దాన్ని ఇప్పుడు ఏ విధంగా మనం అప్లై చేయాలి, తోటలో ఏ విధంగా మనం పిచికారీ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మీకు చేసి చూపిస్తాము. మీరు కూడా చేద్దరు. అర్థమైందా? తర్వాత ఇంకో ముఖ్య విషయం మనం చెప్పుకున్నాం, మనం చేసే ప్రతిదీ కూడా మొక్కకు డైరెక్ట్గా వేయండి. మన ప్రకృతి శక్తులతో మనం చేస్తున్నాం కాబట్టి గాలిలోను నేల మీద నీటిలోనూ చేయాల్సిన పనులే కదా ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఇది గాలిలో చేస్తాం, మొక్కకి ఎవరు చేయకూడదు. ఎగురుకుంటూ వచ్చి మన మొక్క మీద అది పడుతుంది. ఆ విధంగా మొక్కకి అది ఆ పత్రాలకి ఆ శక్తి ఇస్తుంది. ఆ సూర్యుని రశ్మి ఎక్కువగా తీసుకొని ఆహారాన్ని మరి కొంచెం ఎక్కువగా చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుందండి. అర్థమైంది కదా? సో ఈ విధంగా వస్తుంది. తర్వాత 501 ఎంతసేపు కలపాలి? అది
ఆల్రెడీ కింద కలిపారు. ఎంతసేపు కలిపారు మీరు? గంట కలిపారు కదా. సో క్లాక్ వైజ్ గా యాంటీ క్లాక్ వైజ్ గా ఈ క్రమ పద్ధతిలోనూ సవ్య దిశలోనూ అపసవ్య దిశలో కలపాలి. రెండు వైపులా కలపాలి. దాన్ని కలిపారు కదా. కలిపిన తర్వాత రండి ఒకసారి, రండి అందరూ కూడా రండి. 1 గ్రామ్ అంటే మన గోరు మీద పట్టినంత, లేదా ఇలా చిటికెలు ఇందులో పట్టినంత ఇలా ఉంది కదా. ఇంత తీసుకుంటాం తెల్లపొడి. ఎంత తీసుకొని 13 లీటర్ నీటిలో బాగా కలిపి చెయ్యాలి. ఇలా సుడిగుండాలు వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇది నేను ఇందాక చెప్పాను మీకు, కిరణజన్య సేవక్రియ చేస్తూ మొక్కకి బలం ఇచ్చేది కాకుండా ఇది మరలా ఒక క్రిమి కీటకాదులు కానీ చెదలు కానీ పట్టకుండా కూడా నిరోధిస్తుంది. రెండిటికి కూడా ఉపయోగపడుతుంది. అర్థమైందా మీకు? సో అన్ని రకాలకు కూడా ఇది పనికొస్తుంది. మనకి ఫిల్టర్ లేకుండా ఎప్పుడు కూడా దీన్ని వేయొద్దు. దీన్ని ఏం చేయాలంటే మన మొక్కల తోట మొదలు ఎక్కడ ఉందో అక్కడి నుంచి అలా నడుచుకుంటూ ప్రతి మొక్క తిన్నగా వెళ్ళి వరుసగా తోట అంతా రౌండ్ చేయాలి. దాన్నే మనం ఏమన్నామంటే స్టెమ్ బోరర్ అన్నాం. ఏంటంటాము? మొక్కని ఇలా చూసినప్పుడు ఇలా గట్టిగా ఊపినా ఇలా పట్టుకున్నా ఇరిగిపోతే కొన్ని, అలా కాకుండా ఇరగలేదు అనుకుని ఊరుకోకుండా ఇలా చూస్తూ ఉంటే మనకి చిన్నది ఏమైనా సూదితోనో లేకపోతే డబలంతోనో పెట్టినట్టు కన్నాలు కనబడతాయి. అలా కానీ కనబడింది, కన్నాలు ఉన్నాయి అంటే దానికి అర్థం ఏంటి? ఏముందండి లోపల? తమ్ముడు ఏ పురుగు? స్టెమ్ బోరర్. స్టెమ్ బోరర్ అంటే కాండం తొలుచు పురుగు అని అర్థం. భలేగుంటుంది, మంచి గ్లామర్ తో ఉంటది, తెల్లగా ముద్దలాగా. చూసారు ఎప్పుడైనా? అలాంటి గాని ఎక్కువ గాని బాగా కనిపించాయి, బాగా ఎండిపోతుంది మొక్క అనుకున్నట్లయితే ఆ మొక్కని వెంటనే వేర్లతో సహా పెకిలించి వేసి బయటకు తీసుకుని వెళ్ళి, తోటలో కూడా కాల్చకూడదు, తోట నుంచి బయటకు తీసుకుని వెళ్ళి కాల్చేయాలి. అంతేకాకుండా ఎక్కడైతే మనము వేరుతో పెకిలించామో అక్కడ ఒక 2 కేజీల ఉప్పు 20 లీటర్ల నీటిలో కలుపుకొని ఆ నీళ్లు ఒక జగ్గుడు నీళ్లు తీసుకుని వచ్చి ఆ గొయ్యిలో పోయాలి. పోస్తే ఒకవేళ గోతులో ఏమైనా ఉండిపోయినా అవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా అంత బాగా ఎఫెక్ట్ కాదండి, అక్కడక్కడ మొక్కలకు మాత్రమే వచ్చాయండి అనుకుంటే మనకి ఇక్కడ వేప నూనె, కాంగు నూనె, ఆవు మూత్రము, బోర్డెక్స్ మిశ్రమము, ఏమండి ఈ 4 ఏదైనా సరే సిరంజితో తీసుకొని, ఆవు మూత్రం అయితే 1:6 ఒక జగ్గు ఆవు మూత్రము తీసుకొని 6 జగ్గుల నీళ్లు వేసుకుంటాం. అలాగే బోర్డో వేప నూనె అయితే ఒక 10 ml తీసుకుంటే 1 లీటర్ నీటిలో కలుపుకుంటాం. అంతే కాంగు నూనె కూడా అంతే. అలాగా కలుపుకొని సిరంజి ఉంటుంది కదా, ఆ సిరంజితోని ఆ కన్నం దగ్గర నుంచి పెట్టి లోపలికి నొక్కాలి, లోపలికి పంపించాలి. పంపించిన తర్వాత వెంటనే మట్టి గాని సిపిపి గాని ఏదైనా ఉన్నట్లయితే ఆ కన్నానికి రాసేయాలి. అలాగ రాసేస్తే ఏమవుతుంది, లోపల ఉన్నటువంటిది గాలి ఆడక ఈ యొక్క మందుకి బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది. బయటకు వచ్చేయడానికి ఆల్రెడీ మనం మూసేసాం దాని యొక్క ద్వారాన్ని, కాబట్టి రాలేక ఇదవక చచ్చిపోద్ది. ఈ స్టెమ్ బోరర్ అనేది కానీ వచ్చింది అంటే దాని జీవితకాలం అంతా అందులోనే ఉంటుందంట. అక్కడే హ్యాపీగా అన్ని కార్యక్రమాలు చేసుకొని దాని పిల్లలు పెట్టుకొని దాని గుడ్లు అన్ని కూడా అక్కడే పెట్టుకొని ఈ కాండం అంతా. సో అంతేకాకుండా తోట మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. సో కాబట్టి అది చాలా చాలా డేంజర్. ఎక్కడైతే ఉందో ఫస్ట్ రెమెడీ ఏంటంటే బాగా ఉంది అనుకుంటే మాత్రం తీసేసి కాల్ చేయడం మంచిది. లేదు అనుకున్నట్లయితే ఒకరి తోట నుంచి ఇంకొకరి తోటకి అంటుకుంటుంది. సో కాబట్టి అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? సిపిపి అంటే ఆవు పేడ గుంత ఏదైతే తయారు చేస్తున్నామో గుంతలో వేసేటట్టు చేస్తున్నామో, కాబట్టి మనము కౌ ప్యాట్ పిట్ సిపిపిని తయారు చేసే విధానం గురించి ముందు నేర్చుకుందాం. సో ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలి అనుకుంటే మనకి ఏం కావాలి? దానికి అవసరమైనటువంటి ముడి సరుకులు కావాలి. అలాగే
సిపిపి తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకులు ఏంటి అంటే ఆవు పేడ. ఈ ఆవు పేడ కూడా ఎలా ఉండాలి అంటే పాలు ఇచ్చే ఆవు పేడ అయితే మరీ మంచిది కాదు, అది ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ పాలు ఇచ్చేటువంటి ఆవు పేడలోనే ఉండాలి. అదేంటంటే పాలు ఇచ్చినంత మాత్రాన పేడలో ఏంటి ఉపయోగం అంటారా, ఏదైతే పాలు ఇస్తుందో మనందరికీ తెలుసా బలానికి ఏం చేయాలి, పాలు తాగితే మంచిదనే కదా. ఏమొస్తుంది పాలు తాగితే మనకి బలం వస్తుంది అంటే ఏమొస్తుంది, పాలలోనే కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే పాలలోనే ఉంది అంటే పాలు ఇచ్చేటువంటి ఆవులో ఆ కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. దాని కడుపు నుంచి వచ్చినటువంటి పేడ కాబట్టి ఆ క్వాంటిటీ అనేది దీంట్లో కూడా ఉంటుంది. అందుకని ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, పాలు ఇచ్చేటువంటి ఆవు పేడ 60 కేజీలు కావాలి. రెండవది కోడిగుడ్లు చొప్ప, ఇది 200 గ్రాములు. అయితే ఎలాగుండాలి, డొక్కు కాదు, డొక్కుని తెచ్చి బాగా ఎండబెట్టేయాలి. ఎండబెట్టిన తర్వాత గుండలాగా చేయాలి. అలా చేసినటువంటి గుండ మాత్రం 200 గ్రాములు కావాలి. సో మెత్తగా నలిపేయాలి. ఇంకా ఇది కొంచెం గరుకు కూడా ఉంది, మన వాళ్ళు వెంటనే కాబట్టి ఇది అవుతాము. ఓకేనా, సో మెత్తగా నూరేసుకున్నట్లయితే అవుతుంది. తర్వాత మూడోది రాక్ డస్ట్, క్రషర్ పొగ్గు అంటాం కదా. క్రషర్ పొగ్గు తెలుసండి, రోడ్డు వేసినప్పుడు వేస్తుంటాం కదా క్రషర్ పొగ్గు, అది కావాలి. అయితే ఆ క్రషర్ పొగ్గు తీసుకునేటప్పుడు అందులోని చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి కాబట్టి శుభ్రంగా జల్లించేసుకొని పిండి లాంటి పదార్థం మాత్రమే తీసుకుంటాం. సో ఇది ఒక 200 గ్రాములు. కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటుంది ఇందులోని, పొటాసు, సిలికానే ఉంటాయి. ఈ పొటాసు, సిలిక్ ఇవన్నీ మన కంటికి కనిపించవు, కానీ ఇది మొక్క పెరగడానికి అవసరమైనటువంటి ఖనిజ లవణాలు అంటాం, ఖనిజాలు అంటాం. మనము తెలుసు కదా, బాడీ మన శరీరంలో కూడా చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తాయి. ఖనిజ లవణాలు అనేవి ఆ శరీరానికి అవసరం. కాల్షియం కావాలి, పొటాషియం కావాలి, బోరాన్ కావాలి, నైట్రోజన్, ఇలాంటి మూలకాలన్నీ కూడా మనకి శరీరానికి కావాలి. అలాగే మొక్కకి కూడా కావాలి. కాబట్టి దానికి కావాల్సినవి ఏవో అవి మనం అందిస్తూ ఉంటాం. సో ఏం చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, పేడలో కలుపుతాం. ఎప్పుడైతే ఈ పేడలో కలిపామో ఈ కాల్షియం ఇవన్నీ కూడా ఏం చేస్తాం, అందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని తీసుకుంటాయి. అవి తీసుకొని దానికి ఏమవుతుంది, బాగా శక్తి అయ్యి దానికి మళ్ళీ దాని నుండి వచ్చినటువంటి న్యూట్రియంట్స్ అన్నింటినీ కూడా అందులో గెత్తంలోనే ఉంచేస్తాయి. మళ్ళీ అది భూమిలోకి వేసినప్పుడు అది ఏమవుతుంది, ఎక్కువ శక్తి అనేది రావడం జరుగుతుంది. సో ముందుగా తయారు చేసినప్పుడు ఈ పేడలోని మనకి ఏముంటాయంటే చిన్న చిన్న తొక్కులు, ఏమంటే ప్లాస్టిక్ ఇవి, కర్ర పుల్లలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని మనం తీసివేయాలి. ఎందుకు అంటే ఇవి లేదంటే ఈ కర్ర పుల్లలు ఇలాంటివి ఉండేటప్పుడు అవి ఏమవుతాయి, కుళ్ళిపోతాయి. కుళ్ళింది అంటే మళ్ళీ పాడేది, తెలుసు కదా, అది మనకి పనికిరాదు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మనం తీసేయాలి. ఇంకా అందులోనే ఏముంటాయి, కొన్ని ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి. ఏమండి లేదు అనుకున్నట్లయితే ఇంకా స్టిక్స్ ఉంటాయి. ఆవు కానీ తిన్నట్లయితే చోళ్ళు, ధాన్యం గింజలు ఉంటాయి. ఇలాంటివన్నిటిని కూడా బయటికి తీసేయాలి. అందులో ఎటువంటి తొక్కులు అవి లేకుండా శుభ్రంగా తీసేయాలి. వాళ్ళు తీసుకున్నారు అవకాశం అనుకుందామనా, మనకంటే ఇంకా బోల్డ్ అడుగులు పొడవు ఉండాలి, అడుగు లోతు, 2 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు ఉండాలి. అయితే ఇది అలకకూడదు, లోపల సైడు అలకకూడదు. అలికితే ఏమవుతుంది, సిమెంట్ గోడలాగా తయారైపోతుంది. గోడలాగా తయారైపోయినప్పుడు ఈ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి బయటికి రావడానికి కానీ, లోపల నుంచి చెమ్మ అవసరమైతే తీసుకోవడానికి కానీ ఉండదు. కాబట్టి కావాలి అంటే ఇటుక మీద ఇటుక జారిపోకుండా ఉండడానికి మట్టి పెడతాం, కానీ ప్లాస్టింగ్లు మాత్రం చేయకూడదు. ఓకేనా, అలా తయారు చేసుకుని కిందన కట్టే అలకడం ఏమి చేయకూడదు. కానీ వేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఆ కొద్దిగా వాటర్ అనేది జల్లుకుంటాం. ఎందుకు అంటే లోపల చెప్పాం కదా, మనం చేసేటువంటి బీడీ 500 ఏమండి సిపిపి ఇవి అన్నీ కూడా సూక్ష్మ జీవుల మీద చేస్తున్నాం. సూక్ష్మ జీవులు ఉండాలి అంటే తప్పనిసరిగా ఏముండాలి, తేమ అనేది ఉండాలి, ఆ తడి ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తామో తడుపుకుంటాం. ఇలా తడుపుకున్న తర్వాత మనం తయారు చేసినటువంటి పేడ ముద్దలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చేసుకుంటాం. గట్టిగా కొట్టేయకుండా జస్ట్ గా స్మూత్ గా పెట్టుకున్నట్లయితే మనకి సరిపోతుంది. జస్ట్ లైక్ టిప్
Yes. Not force. ఇక చెప్పాను కదండి, మనం ఎప్పుడైనా ఈ సిపిపి పిట్ అది తయారు చేసుకునేటప్పుడు ఈ వేర్లు లాంటివి అవి ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ వేర్ల దగ్గరలో ఉండేటట్టు ఇక్కడేమో చెట్లు ఉన్నట్టు పెద్ద పెద్ద చెట్లు, ఆ వేర్లు కానీ వచ్చాయంటే ఈ లోపల ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో న్యూట్రియన్స్ అన్ని కూడా అవి లాగేసుకుంటాయి. మళ్ళీ మీకు లోపలికి వచ్చేసరికి అది ఎలాగ ఉంటుందంటే పనికి రానటువంటి మట్టిలాగా ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున అది రాలేదండి అంటే కూడా ఇబ్బంది. సో కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద చెట్లకి దూరంగా మనం వేసుకోవాలి. నీట్గా తమ్ముడు అక్కడ That should be there. Then only correct. Then we will talk about 502, 507. ఏమండి, ఇందాక మీకు చెప్పాను మనము పొలంలో తయారు చేసినటువంటి గెత్తానికి దీనికి ఏమిటి తేడా అంటే చెప్పాను కదా. మనం పొలంలో తయారు చేసుకున్న గెత్తంలో పేడలోని జస్ట్ అలా పేడ పడిచేస్తాం, కానీ ఎటువంటిది కూడా కలపం, అవునా కదా. మనం తయారు చేసుకున్నటువంటి గెత్తములో ఏం చేస్తాము, పేడను తీసుకుని వెళ్ళి పడిచేస్తాం. ఎండకి ఎండుతుంది, వానకి తడుస్తుంది, చలికి వణుకుతుంది. మనకు అవసరమైనప్పుడు దాన్ని మాత్రం తీస్తాము, వాడుకుంటాం. సో దాంట్లో ఎటువంటి పోషకాలు కూడా ఉండవు. కానీ ఇందులో మనం ఏం చేసాము, దానికి కావాల్సినటువంటి పోషకాలు బోలెడన్ని కలిపాము. ఏవి, కాల్షియము, సిలికా, ఫాస్ఫరస్, పొటాష్ ఇవన్నీ కలిపామా లేదా. వీటితో పాటుగా ఇంకా ఏవైతే మైక్రోబ్స్ అనేవి ఉన్నాయో వృద్ధి చెందడానికి గాను, ఇది త్వరగా ఎక్కువ పోషకాలతో తయారవడానికి గాను దీనిలో కొన్ని రకాలైనటువంటి మందులు కలుపుతున్నాము. ఆ మందుల్ని ఏమంటారంటే బీడీ ప్రిపరేషన్స్ అంటారు. ప్రిపరేషన్ అంటే తయారు చేయడం, తయారు చేయడానికి వాడతాం అనమాట. దేనిని, సిపిపిని, అలాగే కంపోస్ట్ని, ఇలాంటివన్నీ తయారు చేయడానికి తప్పనిసరిగా ఇవి ఉండాలి. కాబట్టి వీటిని ఏమంటాము, బీడీ ప్రిపరేషన్స్ ఆర్ ప్రెప్స్ అంటాం. వీటికి ఏమైనా పేరు పెట్టారంటే 500. ఇందాక ఏం చెప్పుకున్నాం, 500 అన్నాం కదా. అలాగే 500 ఒకటి అయిపోయింది కదా. 502 తర్వాత ఏమొస్తుంది, 3 తర్వాత ఏమొస్తుంది, 4 తర్వాత ఏమొస్తుంది, 5 తర్వాత 6 తర్వాత 7 అయిపోయింది, ఇంకా తర్వాత లేవు. ఓకేనా. సో 7. అయితే ఇవి ఏ మందులు అంటే చెప్పాను కదా, రసాయన మందులు కావు. ఇవి కూడా ఆర్గానిక్ మందులే. వీటిని వెటితో తయారు చేస్తారు అంటే పువ్వులతోని, ఆకులతోని, కొమ్మ బెరడు ఉంటుంది కదా, కాండానికి బెరడు ఉంటుంది కదా. అయితే వీటన్నిటి నుంచి కూడా మనకి ఏం జరుగుతుంది అంటే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు సిలికా, ఫాస్ఫరస్, పొటాషియము, ఏమంటే మెగ్నీషియము, ఐరన్, ఇలాంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉత్ప్రేరకం అంటే ఉపయోగపడేటట్టు, ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తాయి. అర్థమైందా. ఆ విధంగా 502 నుండి 507 వరకు కలుపుతాం. Loosely, not urula. You can loosely, you can put it inside and close it gently. Then it is 503 center. You can close, not pressing, slowly. Then put it, close gently, not pressing. It is, we are dealing with live material. మనం అనుకుంటాం లోపలంతా కూడా బోలెడన్ని సూక్ష్మ జీవులు అనేవి ఉన్నాయి, అంటే వాటికి కూడా ప్రాణం ఉన్నదే కదా. పర్వాలేదు, అవి మన యొక్క బలానికి చచ్చిపోయే రకాలు కావు. అవి ఎంతవరకైనా ఇది అవుతుంది. కాకపోతే దీన్ని కలిసిపోతుంది కదా, అందుకని చెప్పి నెమ్మదిగా పెట్టమన్నారు. 506. 104. No problem. It is 5. Yes. One pinch, okay. You can put it slowly inside and cover it. Yes. This one. సో కొత్త పిట్లకి అయితే 2 గ్రాములు పెట్టుకుంటామండి. అదే పాత పిట్లకి అయితే ఆల్రెడీ 1-2 సార్లు తయారు చేసింది అయితే దానికి ఒక్కొక్క గ్రామ్ చాలు. ఇన్ కేసు మనకి లేదు అనుకుంటే కూడా, లేకపోయినప్పటికీ సిపిపిని కలుపుకొని చేసుకోవచ్చు. రెండోది మీకు సలహా ఇచ్చాను కదా, మనం తయారు చేసేటువంటి గెత్తంలోని ఎక్కువగా సిపిపి ఊర్లో ఉన్నట్లయితే తీసుకొని వెళ్ళి 1 కేజీ 1/2 కేజీ సిపిపి పిట్టి మీద జల్లేయడం. అంతేకాకుండా దాంట్లో కొమ్మలు, ఆకులు, చెత్త చెదారం ఏముంటే కూడా వేస్తే ఆ గెత్తం ఎక్కువ క్వాలిటీ అనేది పెరుగుతుంది ఊర్లో. ఇప్పుడు 507 అనేది 10 ml 1 లీటర్ నీటిలో తీసుకొని దాన్ని ఏం చేస్తాము, ఒక పద్ధతి ప్రకారం కలిపినట్లయితే ఇందాక చెప్పుకున్నాం కదా, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని కలుపుకున్నాం కదా. Sound should be tap 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 tap. Yes. 2 చేతులు పట్టుకోండి సార్. Total area. మీకు ఇంకా సిపిపి గురించి కూడా చెప్తాను. మనకి పశువుల సాల్లోని పేడ వాసన, ఆవు మూత్రం వాసన ఎక్కువ కొడుతుంటుందా?
మీరు సిపిపి కానీ తయారు చేసుకున్న సిపిపి నీళ్లు చుట్టూ జల్లారనుకోండి ఆ స్మెల్ పోతుంది. మీరు ఎంత కడిగినా సరే ఆవు పేడ వాసన అది పోదు, కానీ దీని నుంచి పోతుంది. అలాగే ఇంట్లోని కూడా ఈ పసుపు అది చల్లుకుని ఏ విధంగా అయితే శుద్ధి చేసుకుంటామో అలా చల్లుకుంటే కూడా మిగతా వాటి నుంచి యాంటీబయాటిక్ నుంచి వాటి నుంచి కూడా కాపాడుతుంది. ఒక పేడ కానీ సిపిపి ముద్దలాగా కానీ చేసి 2 గ్రాములు అందులో పెట్టుకొని ఏం చేస్తాం, లోపల కలిపేస్తాం. ఓకేనా? సో కలిపేసి ఆ నీటిని మిగిలిన ఇంకో కన్నంలోని సగం నీళ్ళు ఎన్నికైతే కన్నంలోకి పడతాయి అన్ని నీళ్ళు వేస్తాము. మిగిలిన అన్నింటినీ కూడా ఎందుకని తీసుకున్నాం కదా లీటర్ బాటిల్లోనే, ఆ మిగిలిన నీళ్ళన్నీ ఆ మీద జల్లేస్తాం. తర్వాత ఏం చేయాలి, ఎండకి ఆరిపోకుండా తేమగా ఉండాలి కాబట్టి దీని మీద ఒక గోనిని తడి చేసుకుని వేసుకోవాలి. గోనిని తడి చేసి గోనిని వేసుకోవాలి. అయితే ఈ గోని మళ్ళీ తడి అలాగ ఉండిపోతుందా, ఆరిపోద్దా? గోని ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, దాన్ని అది ఎప్పుడెప్పుడు ఆరిపోతుంటుందో అలాగే తడి చేసుకుని వేసుకోవాలి. అలాగ వేసిన తర్వాత ఎన్ని రోజులు, నెల రోజుల వరకు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కలపకూడదు. ఒక నెల అయిపోయిన తర్వాత మాత్రం గోని అన్ని తీసి పారతోని అడుగు మట్టి మీదకి రాకుండా మీదగా నెమ్మదిగా అవన్నీ కూడా పేడని తీసి కలపాలి. కలిపితే అవి ఏమవుతుంది, గుండలాగా చేసేయాలి. మళ్ళీ గోని తడి చేసి కప్పేయాలి. అలాగ ఒకసారి కదపడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి వారం కూడా దానిని కలుపుతూ ఉండాలి. సో కలిపేటప్పుడు ఏం చేయాలి, ఇది ఆరిపోతుంది కాబట్టి గట్టిగా ముద్దలాగా అయిపోద్ది. సో దీన్ని విడివిడిగా చెయ్యాలి, లూజ్ చేయాలి. అంతేగాని ఉండలాగా ఉండిపోయింది కదా అని చెప్పి అలా ఉంచేయకూడదు. మనం అలాగ కర్రతోనో దేనితోనో చెక్కి తీస్తే గుండలాగా అయిపోతుంది. మళ్ళీ వారం పోయాక కానీ వారం రోజులు కూడా మనం ఏం చేయాలి, ప్రతిరోజు కూడా గోని తడిపి వేస్తూనే ఉండాలి. ఇలాగ చక్కగా టైం ప్రకారం చేసుకున్నట్లయితే 2 నెలల 15 రోజుల నుండి 3 నెలల లోపు మనకు తయారవుతుంది. మనం ఎన్ని కేజీలు పేడ వేసాం, ఇందులోని 60 కేజీలు వేసాం. మనము పద్ధతిగా చేయవలసినటువంటి ఆచరణ అంతా కూడా చేస్తే 30 కేజీలు, 25 నుండి 30 కేజీల వరకు సిపిపి అనేది వస్తుంది. అర్థమైందండి? ఒక పిట్టు నుండి మనకి 25 కేజీలు వస్తుంది. అయితే ఇలాగ వచ్చినటువంటి సిపిపిని ఏం చేయాలి, ఎకరానికి 1 కేజీ. ఎకరానికి ఎంత వేసుకోవాలి, 1 కేజీ. ఎన్ని లీటర్ల నీళ్ళు వేసుకుంటాము, 13 లీటర్ల నీటిలో వేసుకొని ఒక 20 నిమిషాలు, అరగంట వరకు కూడా దానిని కలిపి దానిని సేమ్ ఇప్పుడు బీడీ 500 ఏ విధంగా అయితే జల్లుతామో అదే విధంగా జల్లుకోవాలి. అర్థమైనా? సిపిపిని కనీసం సంవత్సరానికి 4-5 సార్లు జల్లుకున్నట్లయితే భూమికి కావాల్సినటువంటి సారం అంతా కూడా వస్తుంది. అంతేకాకుండా సిపిపిని విత్తన శుద్ధి కింద వాటి కింద కూడా వాడుకోవచ్చు. మనం ఏమైనా ధాన్యం కానీ ఇలాంటివి ఏమైనా వేసుకునేటప్పుడు ముందు రోజున నారు వేసుకోవడానికి వాటికి కూడా ఏం చేస్తాం, మిగతా చెట్లు కానీ ఏమైనా వేసుకునేటప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే సిపిపి నీటిలోని నానబెట్టుకోవాలి. ఒక రాత్రి అంతా నానబెట్టుకొని మరుసటి రోజు నాటుకున్నట్లయితే ఆ విత్తనంలో ఉన్నటువంటి కెమికల్ ఏదైనా పోయి మొత్తం అంతా కూడా నీట్గా ఉంటుంది. పురుగు పుట్టకటం లేకుండా దానికి రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా రోగాలు అటాక్ అది కూడా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత 100 లీటర్ల నీటిలోని 1 కేజీ కలుపుకుని, ఇందాక 20 లీటర్ల 13 లీటర్లు అనేది డైరెక్ట్గా స్ప్రే చేయడానికి. ఓకే, కానీ ఇప్పుడు చెప్తుంది ప్రతి మొక్కకి కూడా ఒక వేరు దగ్గర వేసుకున్నామంటే ఆ వేరుకి సంబంధించినటువంటి జబ్బులు గట్ట ఏమీ రాకుండా ఉంటాయి మొక్కకి. ఓకేనా? అదే దీని యొక్క లైఫ్ టైము 6 నెలల వరకు ఉంటుంది. తయారైపోయిన తర్వాత పారేయన అవసరం లేదు. 3 నెలలు అనుకున్నాం కదా, 90 రోజుల నుంచి 120 రోజుల లోపు దాని యొక్క పరిపూర్ణంగా చక్కగా పనిచేస్తుంది. 120 రోజులు దాటిన దగ్గర నుంచి, అంటే ఇంకొక నెల అయిపోయింది అన్న దగ్గర నుంచి దాని యొక్క విలువలు తగ్గుతూ వస్తాయి. కాబట్టి వెంటనే జల్లుకోవాలి. ఒక 6 నెలల వరకు నిల్వ చేసుకోవాలి అనుకుంటే దీన్ని ఏం చేయాలి, గన్నీ బ్యాగ్, గోని సంచి ఉంది కదా, ఇలాంటి గోని సంచిలో వేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్లో కానీ వాటిలో వేయకూడదు. సో గోన్లో వేసుకొని ఎండ అది తగలనటువంటి ప్లేస్లో పెట్టుకోవాలి. ఎందుకు, ఎండ అది తగిలితే ఎండిపోతుంది. అది ఎప్పుడైతే ఎండిపోయిందో ఇంక పని చేయలేనట్టే. సిపిపి కానీ ఎండిపోయింది అంటే ఇంక పని చేయనట్టు వేస్ట్. అందులో ఎప్పటికప్పుడు తేమ అనేది ఉండాలి. సో కాబట్టి ఆ తేమని ఎప్పుడు తయారు చేసినప్పటి నుంచి కాపాడుకుంటూ ఉన్నట్లయితేనే మనకి ఇది అవుతుంది. ఓకేనండి, అర్థమైందా? అది సిపిపి.
ఉన్నటువంటి ఆకులన్నింటినీ కూడా తీసేయవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి పువ్వు కానీ కాయ కానీ ఎక్కడ వస్తే ఈ కొమ్మలకు రావు, ఇంకా ఈ కొత్తగా చిగురులు ఏవైతే వస్తున్నాయో వీటికి మాత్రమే వస్తాయి. సో కాబట్టి ఇవన్నీ తీసేయడం వల్ల ఏమవుతుంది, ఆకులు కూడా పెరగడానికి ఆహారం అవసరమే కదా, అవి కాండం నుంచి తీసేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అదే న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో పోషక విలువలన్నీ కూడా పండుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇందాక చూడండి మొక్క చీకటిగా లోపలంతా ఉన్నట్టుంది, ఇప్పుడు మొక్క మధ్యలో చూసినట్లయితే మంచి వెలుతురు లైటింగ్ అంతా తగులుతుందా లేదా. తర్వాత అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రతి కొమ్మని కూడా బాగా ఊపాలి. ఊపడం వల్ల ఏమవుతుంది అంటే మొక్కకు ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది ఏమండి. అంతేకాకుండా దానికి ఉన్నటువంటి మొత్తం అన్ని చూడలేదు, కొన్ని ఉంటాయి, వాటన్నిటిని కూడా పురుగులన్నీ రాలిపోవడం, చీమలు ఇలాంటివన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొమ్మలన్నీ కూడా మనం తొలగించడం అనేది జరిగింది. ఈ కొమ్మలన్నీ తొలగించేటప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది, రసం లాంటిది కూడా రావటం అనేది జరుగుతుంది. ఈ రసం అనేది ఏమవుతుంది, కొన్ని రకాలైనటువంటి క్రిముల్ని మళ్ళీ పురుగుల్ని ఆటలని కూడా అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది. మరి ఇలా వదిలేస్తే వీటన్నిటికీ కూడా మళ్ళీ ఏమవుతాయి, కొత్తగా పురుగులు పడతాయి. దెబ్బ తగిలేటప్పుడు అలా వదిలేస్తే ఏమవుతుంది, పురుగు పెద్దదైపోతుందా లేదా, అది. కాబట్టి అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, కోసేసిన తర్వాత వదిలేస్తే క్రిములు అవన్నీ కూడా పట్టుకొని మొక్క చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఏం చేస్తాము, బూడిద జల్లాలి. బూడిద జల్లినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ కొంచెం తడి అనేది ఉంటుంది కదా, జల్లిన వెంటనే అది పట్టుకుంటుంది. మనందరికి తెలుసు కదా, కొంచెం మట్టి కానీ పసుపు కానీ ఏదో పెడుతుంటారు కదా, దెబ్బలు తగిలిన వెంటనే సేమ్ అలాగా. జల్లేటప్పుడు చూడండి, జల్లే పద్ధతి ఉందండి, పై నుంచి కింద నుంచి కూడా తగలాలి. సార్ జల్లడం ఒకలాగా ఒక పద్ధతిలో జల్లుతున్నారు, బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ మనం ప్రతి నెల కూడా చెప్పుకున్నా ఉన్నాం మల్చింగ్. ఈ నెల కూడా ఇంకా మల్చింగ్ అనేది చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఒకటి తేమ మారకుండా ఉండడానికి, రెండోది వర్షం పడినప్పుడు నీటిని నిల్వ చేసుకోవడానికి, గుడ్. ఇంకా కింద నుంచి కూడా ఏమవుతుంది అంటే వేడి వస్తుంది. ఈ వేడి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఆ వేడి రిఫ్లెక్ట్ పరావర్తనం చెంది ఆ కొమ్మలకి కాయలకి తగులుతుంది. ఆ వేడి ఎక్కువగా తగిలితే ఏమవుతుంది, కాయలాగా ఉంటుండే కానీ పూర్తిగా పంట పక్వానికి రాకుండానే పండిపోవడం జరుగుతుంది. సో ఈ మూడిట్ల కోసం కూడా మనం ఏం చేస్తున్నాము, మల్చింగ్ అనేది చేసుకుంటున్నాం. అది ఎందుకు చేస్తున్నాం అనేది, ఎక్కడి వరకు చేసుకోవాలి మల్చింగ్, వేడి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ చివరి కొమ్మ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ చుట్టూ కూడా మనం చేసుకోవాలి. అర్థమైందా, ఆల్రెడీ చేస్తున్నాము, ఇంకొంచెం చేద్దాం. మొత్తం చివరి వరకు కవర్ అవుతుంది. అలాగే ఈ సైడ్ కూడా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మా తమ్ముళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు బాగా టోపీలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు తమ్ముడు టోపీ మీరు? అలా తమ్ముడు వచ్చి రుమాలా కట్టేసాడు స్టైలిష్ గా. తమ్ముడు ఒకసారి ముందుగా చూడండి, ఎందుకు కట్టావు తమ్ముడు? మరి మనకే ఎండ తగలకుండా అయితే క్యాప్ లా వేయగలం, మొక్క క్యాప్ వేయగలమా? దానికి వేసేటువంటి క్యాప్ ఏమిటి అంటే మల్చింగ్ మాత్రమే. కాబట్టి ఈ ఎండాకాలం అంతా కూడా తప్పనిసరిగా చేసుకోవాలి మల్చింగ్. ఓకేనా, అర్థమైందా? చూసారు ఎంతవరకు వేసుకున్నామా? ఇందాక చేసాము, బట్ ఇంకొంచెం ఎక్కువగా కూడా చేసుకోవాలి. Extend whatever available, not only except plastic, whatever available, stick, leaf, whatever material you can put it. మనం అనుకుంటుంటాం ఇక్కడ వీడింగ్ చేసిన తర్వాత మట్టి చాలదు, చెత్త ఏదైతే ఉందో ఎండిలు ఏదైతే ఉన్నాయో అవి చాలా అనుకుంటాం. సో దానికి ఇది అది అని ఏమీ లేదు. ఎన్ని రకాలు ఉంటే ఏది దొరికితే వాటన్నిటిని కూడా వేసేవచ్చు. అలాగన్నామని చెప్పి ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు ఇటువంటివన్నీ కూడా వేయకూడదు. ఎందుకంటే అది ఎండకి ఇదైపోతాయి, అవి ఉండకూడదు. కాబట్టి అవి తప్పించి మొక్కల నుంచి వచ్చేటువంటి బెరడ్లు కానీ చిత్రు పట్టినటువంటి వేస్ట్ ఉంటుంది కదా, అది ఏది ఉంటే అదంతా కూడా మనం వేసుకోవచ్చు మల్చింగ్. ఇందాక మనం భోజనాలు పెట్టుకున్నాం, 100 మంది వచ్చాం, 10 మీల్స్ చెప్పామనుకోండి, ఏమవుతుంది? సరిపోతుందా? మనిషి ఇంత తింటాం, ఎవరికి ఆకలి తీరుతుందా? ఏమీ ఉండదు, అవునా కదా? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చెట్టు సిల్వర్ ఉంది, కాఫీ ఉంది, మామిడి ఉంది, ఇవన్నీ ఎక్కువ అయిపోయి అనుకోండి, చెట్లు పిచ్చి పిచ్చి చెట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండేటప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఆ మొక్కకి సరిపోదు.
అర్థమైందా? ఇది తీసుకుంటారు, అది తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, కాబట్టి దీనికి కావాల్సినంత ఉండదు. సో దాని గురించి ఏం చేస్తామంటే ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వీటిని వీడ్ చేసేస్తాం. Weeding means we are avoiding the competition of food. You have to cut this. అవునండి. And put the mulching material outside. Take the stones and all. You are giving good pepper, I think. Yes. It's also competition. If you are giving nutrients, all plant will take away. Okay? Mulch it. సో ఇక్కడ చేసుకున్నటువంటి మల్చింగ్ లో మనకి ఉంది కాబట్టి ఇక్కడ చేసేస్తున్నాం కానండి. సిల్వర్ కన్నా పనసాకులు, మామిడి, ఇంకా మిగతా కాంగు ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే తెచ్చి వేసుకోగలిగితే చాలా చక్కగా పనిచేస్తాయి. ఎందుకంటే తెలుసు కదా మనకి ఈ వేసినటువంటి ఆకులు దాంతో కలిసి వర్షానికి నీటికి కూడా గెత్తం కింద తయారవుతాయి. అర్థమైందా? సిల్వర్లోని పోషకాలు ఏమి ఉండవు. మనం అంతా కూడా వీడింగ్ అది చేసేసుకోకపోతే కరివేపాకు, ఎక్స్ట్రా ఉన్న కాఫీ, కొన్ని నీడ ఉంచాలి. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఏం చెప్పారు మనకి, రూట్ కాంపిటీషన్ అనేది చెప్పారు. రూట్ కాంపిటీషన్ అంటే సిల్వర్ది ఏమవుతుంది, కొంచెం లోపలికి వెళ్తుంది, కాఫీది మీదకి వస్తుంది. కాబట్టి అదే లెవెల్లో ఉన్నటువంటి వేర్లు ఉండకూడదు. కాబట్టి కాఫీ మొక్క దగ్గరలో కాఫీ మొక్క ఏమి ఉండకూడదు. కనీసం ఒక 2 అడుగులు 3 అడుగుల దగ్గరలో ఇంకొక కాఫీ మొక్క ఉండకుండా చూసుకోవాలి. అర్థమైందా? సో వెంటనే తీసేసి మల్చింగ్ చేసుకుంటే ఈ వర్షం నుంచి అవన్నీ కూడా వచ్చి దానికి కావాల్సినటువంటి శక్తి అనేది వస్తుంది.